నేను శ్రీశైలం యాదవ్కు నేను ఫోన్ చేసిన, మీ టికెట్ పలానా దగ్గర దిగేటట్టుకున్నది, పలానా మనిషిని పోయి కలవమని చెప్పి, పలానా మనిషితో నేను పోయి డైరెక్ట్ పోయి నేను కూర్చొని మాట్లాడినా. అందుకని అంజన్ కుమార్ పేరు ఎగిరిపోయింది 3 పేర్లల్లో. రంజిత్ పేరు తెర మీదకి వచ్చింది. రంజిత్ పేరు తెర మీదకి వస్తే ఇది మోసం అయిపోతుంది. నా టార్గెట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీకు అలాంటి ఇది గెలవాలి, ఇది గెలవాలంటే నవీన్ యాదవ్ సీట్ రావాలి అని ఆ పెద్ద మనిషితో పోయి నేను మాట్లాడినా. నవీన్ యాదవ్ గెలుస్తుంది, ఎట్లా వస్తుంది తెలియదు, శ్రీశైలం కూడా పలానా పెద్ద మనిషిని పోయి నువ్వు కలవాలి. నా స్టైల్లో నేను మీనాక్షి నాకు దగ్గరగా నాకు ఎక్కడెక్కడ ఏమేమి పావులు గడపానో అక్కడక్కడ నేను నా లెవెల్లో నేను గెలిచాను. నా టార్గెట్ ఇక్కడ వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి. నాకు రేవంత్ రెడ్డి అనేటోడు సీఎంగా గెలిపోవాలి, ఇక్కడ ఈయన గెలవాలి, కాంగ్రెస్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న సిగ్నల్ ఢిల్లీకి పోవాలి. నవీన్ యాదవ్ గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చే అవకాశం అదేమన్నా నా పార్టీ, నా టార్గెట్ చెప్తున్నా కదా, నా టార్గెట్ రేవంత్ రెడ్డి. నాకు నవీన్ యాదవ్ అక్కడ గెలవడం వల్ల కానీ నాకు ఇది కానీ నాకేం పనులు పడాయి, నాకు వాళ్ళతో నాకు ఎందుకు సంతోషం ఉండదు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తే నాకేం సంతోషం ఉంటుంది? వాళ్ళకి ఎప్పటించారో రావాలి, వాళ్ళ ఫాదర్ నాకు పరిచయం, వాళ్ళైతే గెలవాలని షోకు ఉన్నది కాబట్టి ఓకే అని చెప్పి మంత్రి పదవి ఇస్తారనుకుంటారా? నా టార్గెట్ ఒకటే, నా టార్గెట్ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఓడించిన అక్కడ ఓడించింది రేవంత్ రెడ్డిని, నాట్ బీఆర్ఎస్. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చేంజ్ ద టైటిల్. జూబ్లీస్ లో రేవంత్ రెడ్డిని ఓడగొట్టినాం. అంటే నవీన్ గెలిస్తే పరోక్షంగా రేవంత్ ఓడిపోయినట్టే అంతే. జూబ్లీస్ లో రేవంత్ ఓడిపోయిండు అని ముఖం అందుకనే ఇట్లున్నది, అర్థమైందా? ఇట్లా లేదు అర్థమైందా? ఇంట్లో చచ్చిపోయి దీపం పెట్టుకుంటూ 10 కాకముందు ముఖాలు ఉండదు, అట్లున్నది ముఖం.